చేశావు దేవా, నీకు స్తోత్రం. ఇదంతా నీ కృపే నా దేవా. నీ వాక్యం పట్ల ఆకలి అంటే ఏంటో, నీ సన్నిధి పట్ల దాహం అంటే ఏంటో, నీతో సహవాసం అంటే ఏంటో, నీ సన్నిధిలో మోకరిల్లి చేతులెత్తి ప్రార్థించగా ఆ ప్రేమ మా మీద కుమ్మరించబడటం ఏంటో, ఆ విలువేంటో, ఆ అనుభవం ఏంటో నీ మందిర ఆవరణ దూరం అవటంతో మాకు తెలిసింది తండ్రి. నీకు స్తోత్రం. మేము ఇండ్లలో ఉన్నను, ఇండ్లలో ఆరాధన చేసుకున్నాను, ప్రార్థించనను, నీ మంది విశ్వాసం ఉంచావు గనక నీ మాట చొప్పున మా లోగిలిలో నువ్వు ఉన్నావు, మా ఆరాధనలో నువ్వు అక్కడ ఉన్నావు కాదని మేము అనము స్వామి. కానీ నీ మంది ఆవరణలో అందరము నీ పిల్లలమై మోకర్లు స్తుతించి ఆరాధించి కేకలు వేసి ప్రార్థించినప్పుడు మా మనసులోనికి, మా ఆత్మలోనికి, మా శరీరముల మీదకి నువ్వు పంపించే ఆ వర్షం, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ కృప ప్రత్యేకముగా ఉంది నాయన. నీకు స్తోత్రం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డామయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఆశపడ్డామయ్యా. రొట్టె కొరకు స్వామి పిల్లలు ఆశపడినట్టుగా నీ చేతి నుంచి రొట్టెలు రాలిపడే ఆ రోజు వరకు ఆశపడ్డాము తండ్రి. ఆకలితో వచ్చాం దేవా. ఈరోజు మరి ఆశ్చర్యకరంగా ద్వారం తెరిచావు, ఆరాధన చేసుకోవటానికి సహాయం చేశావు దేవా. 2 నెలలు 2 దినములు ప్రభు బల్లర్ని దూరమైపోయే ఆ దుఃఖములే మేము మునిగిపోయి ఉండగా, ఒక ప్రక్క అధికారులకు లోబడాలి, ప్రభుత్వానికి లోబడాలి అని లేఖనం చెబుతుండగా, ఆ లేఖనమును మేము అనుసరించి ముందుకు సాగుతుండగా, ఒక ప్రక్క అయ్యో మందిరం లేదు, బల్ల లేని ఆక్రందన వచ్చుచుండగా, ఇలాగ నా దినముల, శ్రమ దినముల, దుఃఖ దినములు తక్కువ చేసి మళ్ళీ ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చావు దేవా. ఇందుని బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషములు లేఖనములు ధ్యానించుకొని నీ బలను సమీపించే భాగ్యం మాకు దయచేయండి. నీ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూద్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న వృక్షములను కాలిపోవును. ఇవన్నీ వీటిలో లయమైపోవునవి కనుక ఆకాశములు రౌలుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావ్యాండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చివరి మాటలు మళ్ళా చదువుతున్నాను. 12వ వచనంలో మధ్య భాగం నుంచి చదువుతున్నా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకు తెలుసు. దాదాపు చరిత్ర తిరగవేస్తే ప్రపంచం అంతటి మీదకి ఇలాంటి ఉపద్రవం ఎప్పుడూ రాలేదు. వెనక చరిత్రలోకి పోతే రకరకాల తెగుళ్ళు వచ్చాయి. 1 దేశం, 2 దేశాలు, 3 దేశాలు. ఎంత తీవ్రమైన తెగులు వచ్చినా 10 దేశాలు, 12 దేశాలు. ప్రపంచం వస్తే యుద్ధరీతిగా వచ్చాయేమో, కానీ ఈ తెగులు మాదిరిగా అన్ని దేశాల మీదకి ఎప్పుడూ తెగులు రాలేదు. భయంకరమైన అపాయకరమైన దినాలని ప్రభు చెప్తున్నారు. ఎవరికి వారే దేవుళ్ళైపోయి, ఎవరికి వారే దేవుని యొక్క
అధికారము దేవుని యొక్క స్థితి మీద మనసు పెట్టక ఒకరిని మించి శక్తిమంతులం అన్నట్టుగా ముందుకు సాగిపోతుండగా దేవుడు అనుమతించిన ఒక ఉపద్రవం ఇది. దేవుడికి తెలియకుండా ఏది జరగదు, దేవుడు అనుమతించకుండా ఏది రాదు అని లేఖనం చెప్తా ఉంది. దేవుడు అనుమతించాడు. దైవజనులు, ప్రవక్తలు, దైవ దర్శనం పొందే సేవకులు 190% మంది చెప్పే మాట ఏంటంటే, ఈ 3 నెలల్లో దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, ప్రభు రాకడ దగ్గర అయిపోయింది. రెండవది, దేవుడు ఒక ఉద్దేశంతో ఈ ఉగ్రతను అనుమతించాడు, ఈ స్థితిని అనుమతించాడు. ఒకటి, లోకానికి హెచ్చరిక, దైవ భీతి కలిగి ఉండటానికి, దేవుని వైపు తిరగటానికి, వాళ్ళ స్థితిగతులు ఏంటో వాళ్ళు ఒక్కసారి తెలుసుకోవటానికి. ఎవరికి వారే, మందు లేదు, వైద్యం లేదు, ఏం చేయలేము, అందరూ చేతులు ఎత్తేస్తారు. అటువంటి స్థితిలో సమాచారం అందుతూ ఉంది, ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. చాలా మంది ఆధ్యాత్మిక ఆలోచనలకు వెళ్ళిపోయారు. ఆరోగ్యాన్నిచ్చే ఆ దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని గురించి ఆలోచన చేయటం ప్రారంభించారు. ఎవరి వల్ల తరము కాదు, దేవుడే దీనికి సహాయము చేయాలి. దేవుని మనకి స్తోత్రం. లోకానికి, ప్రభుత్వాలకు, ప్రపంచానికి అహంకారంతో, గర్వంతో కనుగానక తిరిగే సమస్త ప్రజలకు దేవుడు పెట్టిన ఒక ఉరుము లాంటి స్థితి. అంతేకాకుండా క్రీస్తు నెరిగిన వారికి కూడా హెచ్చరిక, విశ్వాసులకు కూడా ఒక హెచ్చరిక, ప్రభు పిల్లలకు కూడా ఒక హెచ్చరిక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయిన వారు మళ్ళా దేవుని చేత మండించబడాలి అని మారు మనసు పొంది దేవుని వైపు తిరగటానికి హెచ్చరిక. దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ దేవునికి దూరం అయిపోయి అసలు దైవ భీతి లేకుండా బ్రతికి విశ్వాసులు చెప్పుకుంటున్న వారు మరలా దేవుడిస్తున్న అవకాశమేమో అని మరలా దేవుని వైపు కన్నీటితో తిరిగే ప్రత్యేకమైన అవకాశం. ప్రభువులో అలుపెరగక నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించాలనే తపనతో, ఆశతో, ఆకలితో ఎవరైతే, ఏ సంఘాలైతే ముందుకెళ్తున్నాయో అవి మరింతగా దేవునిలో విశ్వాసములో బలపడుట కొరకు, నిరీక్షణ కోల్పోకుండా జీవించుట కొరకు దేవుడు అనుమతించిన ఒక ప్రత్యేకమైన అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసులమైన మనకు తెలుసు దేవుని యొక్క శక్తి ఎంతో. దేవుని శక్తి ద్వారానే మనం బ్రతుకుతున్నాం, దేవుని కృప ద్వారానే మనం మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఆలోచన, నిరీక్షణ లేకపోతే ఆ విశ్వాసం ఈ రోజు కూడా మనలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. రెండవది, మన పరుగులు, మన ప్రయాసలు, మన ఆశలు వాక్యమనే హద్దు దాటిపోతున్నాయేమో చూసుకోవాలి. లోకం వైపు, లోకాశల వైపు మీరు చూడొద్దు అని ప్రభు చెప్తున్నారు కనుక ఆ విషయాల్లో ప్రభువును 2వ స్థానంలోనికి పెట్టి లోకాన్ని, లోకంలో ఉన్న వాటికి మనం మొదటి స్థానం ఇస్తున్నామేమో అనే విషయంలో కూడా మనము జాగ్రత్త పడటానికి దేవుడు అనుమతించిన ఒక ఊరుము ఇది, ఒక పిడుగు లాంటి పరిస్థితి. దేవుని కృప చొప్పున అతి త్వరలో అనేక మంది భక్తులు లేదా మన ప్రార్థన ద్వారా దేవుడు ఈ తెగులను మటుమాయం చేయగలడు.
కనురెప్పపాట్లు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. చేతులెత్తి స్తోత్రాలు దేవుడా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఏ క్షణంలో అయినా, ఏ గడిలో అయినా దీనికి వైద్యం కుదిరింది, వ్యాక్సిన్ వచ్చింది, పలానా మందు, ఏం పర్వాలేదు అని ఇలాంటి సమాచారం వచ్చేలాగా కూడా దేవుడు చేయొచ్చు. కానీ ఆ మందు రావాలి, వ్యాక్సిన్ రావాలి అనే ఆశ కన్నా ముందు మన జీవితాలను దేవుణ్ణిలో సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, దేవుని వైపు పూర్తిగా తిరగాలి. దేవునికి అంగీకారం కాని విషయాలు ఏమైనా ఉంటే సరి చేసుకుని దేవునితో కలిసి నడిచే అనుభవం యొక్క ఆశను ఇంకా మనం పెంచుకోవాలనే తపన ఈ దినాల్లో మనం ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఈ దినాల గురించి మాట్లాడారు. అపొస్తలులు కూడా ప్రభు యొక్క ఉపదేశాన్ని అంగీకరించి వారు కూడా ఈ దినాల గురించి సంఘాన్ని హెచ్చరించారు. లోకమంతా నెమ్మదిగా ఉంది, ఏం పర్వాలేదు, కుదురుగా ఉంది అన్నట్టుగా అందరూ చెప్తుంటారు. కానీ ప్రభు చెప్పారు, లోకం ఎక్కడ కూడా కుదురుండదు. అంతకంతకు అపాయం పెరుగుతుంది, అంతకంతకు వ్యాధులు పెరుగుతాయి, అంతకంతకు దుర్మార్గత పెరుగుతుంది, అంతకంతకు దేవుని పట్ల భయం లేని ఆ జీవిత విధానం పెరుగుతుంది. ఆ పిదప ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేటటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. కనుక అపాయకరమైన దినములు, అంచె దినములు. కనుక మనం ఎలాగుండాలో అని ప్రభు చెప్తున్నారు, మనం ఏం చేయాలో అని ప్రభు చెప్తున్నారు. ప్రభుత్వం వారైతే కరోనా మీకు సోకకుండా ఉండాలంటే 2 విషయాలు. మొదటి విషయము వెలుపలకు సంబంధించిన జాగ్రత్తలు, దూరంగా ఉండటము, మాట్లాడే తీరు, ముట్టుకునే తీరు, భోజనం దగ్గర వెలుపల. రెండవది లోపల ఆ కరోనాను తట్టుకునేటటువంటి ఆ కెపాసిటీ, ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు కదా, రోగ నిరోధక శక్తి. ఏమేం పళ్ళు తినాలి, ఏమేమి తినాలి అని అయ్యే చెప్తున్నారు, ఇంకా అంతకన్నా ఏం చెప్పట్లేదు వాళ్ళు. సో లోపల ఉన్న రోగ నిరోధక శక్తి పెంచుకునేలాగా మీరు ఆహార నియమాలు జాగ్రత్త చేసుకోండి. మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించండి. ఈ తెగులు మీకు సమీపించదు, దీన్ని మీరు ఎదుర్కోగలరు అని ప్రభుత్వం వారు చెప్పారు. అవును కదా, దేవునికి స్తోత్రం. అయితే ప్రభు చెప్పే జాగ్రత్తలు విశ్వాసులకు ఉన్నాయి. ఒకటి సమాజపరంగా చెప్తారు, లోపల ఆత్మీయ జీవితంలో ఎవరికి వారిమే వ్యాధి కాదు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరుచుకునే ఆశను పెంచుకోవాలి, ఆకలిని పెంచుకోవాలి, ఆత్రతను పెంచుకోవాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి, ప్రభు మనసు కలిగి ఉండాలి, దేవుని చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం జరిగించాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అనే ఆత్రత మన లోపల కూడా ఉండాలి. మనలో నుంచి కూడా ఆ శక్తి బయటికి రావాలి, ఆ శక్తి బయటికి రావాలి. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఈ జాగ్రత్తలు, ఈ ప్రత్యేకమైనటువంటి మెలకువలు, ఈ లోక సంబంధమైన తెగులు, వ్యాధి, బాధల గురించి ప్రభుత్వం చెప్పినా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా చకచక 5 మాటలు మనం చూసుకోవటానికి ప్రయత్నించేద్దాం. ప్రభు చెప్తున్న మాటలు. ఇలాంటి పరిస్థితులన్నీ సమీపంగా ఉన్నందువల్ల మనము ఏం తెలుసుకోవాలి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం గ్రహించాల్సిందేంటి? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులే. ఇలాంటి పరిస్థితులు అంతకంతకు పెరిగిపోతున్నప్పుడు మనం తెలుసుకోవాలట కొన్ని విషయాలు. ఆ విషయాలు ఒకటి చూస్తే మార్కు సువార్త 13వ అధ్యాయం కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం, సమయం అవుతా ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయం
3వ వచనం నుంచి చదువుతాను. 8వ వచనంలో మనకు ఆ మొదటి హెచ్చరిక వస్తుంది. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవో కాలమునకు ఏంటి గుర్తు, ఎలాంటి గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను. ఎవడునో మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినున్నప్పుడు కలవరపడకండి. ఇవి జరగవలసి ఉన్నవి, ఖచ్చితంగా జరగాలి. కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. చివరి మాట, ఇది వేదనలకు ప్రారంభం. ఇది వేదనలకు ప్రారంభం. యేసు రాకడకు సూచనలు అని చెప్పుకోవటానికి ముందుగా ప్రభు చెప్పే హెచ్చరిక ఏంటంటే, ఇది వేదనలకు అంతము అంటలేదు. యుద్ధ సమాచారము, యుద్ధములు, కరువులు కలిగినప్పుడు, ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు మీరేం తెలుసుకోవాలంటే, ఇది వేదనలకు ప్రారంభం. అంటే ఇక ముందు ముందు వేదన, మహావేదనలు ఉంటాయి. ఈలోగానే ప్రభు రావాలని కోరుకుందాం. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ గుర్తులు వచ్చినప్పుడు, ఈ గుర్తులు మన ముందు జరుగుతున్నప్పుడు, ఈ సమాచారాలు మన చెవిలో పడుతున్నప్పుడు, ఇలాంటి సంఘటనలు మన చుట్టూ జరిగిపోతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఈ మాట చెప్పిన ప్రభు చెప్పేది ఏంటంటే, జాగ్రత్త, ఇది టేస్ట్ అంతే. ఈ తెగులు టేస్ట్ అంతే, వేదనలకు ప్రారంభం. ఎంత ఆత్మీయంగా ప్రభుకు సమీపంగా మనం బ్రతుకుతూ ముందుకు వెళితే అంత మనకు క్షేమం. దేవుని మనకి స్తోత్రం. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే ఏ వ్యాధి దగ్గరికి రాదని బయట వారు చెప్తారు వ్యాధుల గురించి. కానీ ఈ వేదనల్లో మనము బ్రతుకును కొనసాగించాలంటే ప్రభుతో ఆత్మీయ ఆధ్యాత్మిక శక్తిని మనం పెంచుకోవాలి, తప్పదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వానాకాలం చదువులు అంటారు కదా, అలా కాదు. మన భక్తి కూడా నిజమైన భక్తి, యథార్థమైన భక్తి, పవిత్రమైన భక్తి చేయాలని పేతురు చెప్తాడు. దేవునామానికి స్తోత్రం. సో ఈ సూచనలు కొంతమంది అంటారు, దగ్గు, రొంప, ఈ తెగులు గురించి, ఆయాసము పెరిగిపోయినప్పుడు అది సూచన. ఏం సూచన? కరోనా ఉందేమో, ఒకసారి మీరు వెంటనే టెస్ట్ చేసుకోండి అంటున్నారు, కొన్ని సూచనలు చెప్తున్నారు. ప్రభు ఇక్కడ ఇలాంటి వాతావరణాలు, ఇలాంటి పరిస్థితులు దేశాల్లో, రాజ్యాల్లో వచ్చేస్తున్నాయంటే ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకు చెప్పే సూచన ఏంటంటే, ఇది వేదనలకు ప్రారంభము. గడిచిన 3 నెలల్లోనూ కూడా దైవజనులే కాదు, శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, దీని వెనకాల ఇంకా వేరే వేరే కరోనాలు రాబోతున్నాయని. ప్రభుత్వాలు ప్రజలు భయపడిపోయి ఏదేదో అయిపోతారని చెప్పి వాడు కొంచెం దాన్ని సబ్సిడైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వాలు. కానీ చాలా మంది వీటి మీద బాగా జ్ఞానం కలిగినటువంటి ఆ శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ కరోనాను మించిన కరోనాలు రాబో కాలంలో, నెలలలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఇలాంటి లాక్డౌన్లో, ఎప్పటికప్పుడు ఇలాంటి హడావుల్లో, ఈ కాస్తకే అతాపతలం అయిపోయింది కదా సొసైటీ అంతా. ఆ టీవీలో చూస్తుంటే నెత్తి మీద మూటలు పట్టుకుని నడిచెళ్ళిపోవటం, ప్రయాణ సౌకర్యాలు లేవు, హాస్పిటల్స్ బంద్, హోటల్స్ బంద్, మొత్తం అంతా బంద్. మనమందరం ఇంట్లో చెరసాల్లో ఉండిపోయాం. దీనికన్నా మించిన కరోనాలు రాబోతున్నాయి. ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి, కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేస్తున్నారు.
శాస్త్రవేత్తలు చెప్పారని కాదు, కానీ కరోనా ప్రభు అంటలేదు, కానీ ఇవి వేదనలకు ఈ దినాలు ప్రారంభం. ముందు ముందు ఇంకా వేదనలు రాబోతున్నాయి కనుక ప్రభు మనలో ఉన్నాడు కనుక, మన చుట్టూ ఉన్నాడు కనుక, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ప్రభువును ప్రేమించే స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి కనుక ఆ ప్రభువే మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటూ కాచి కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే లోకానికి వాగ్దానాలు లేవు, మనకి వాగ్దానాలు ఉన్నాయి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అగ్ని మధ్య నీవు నడిచిన, అది శ్రమల గురించి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏ అబ్బాయి నీకు రాదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కన్నా, లోకములో ఉన్నవాని కన్నా, లోకములో పుట్టే వాటి కన్నా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనం ఆధ్యాత్మిక జీవితంలో పలచన పడే భక్తి చేయకుండా ఈ హెచ్చరికలు స్వీకరించాలి. ఈ 3 నెలలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ఆరాధన లేనటువంటి సమయాల్లో నిజానికి ఒక దైవజనులు చెప్తారు, క్రైస్తవ కుటుంబాలు బలపడటానికి, కట్టబడటానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. కుటుంబ ఆరాధనలే, కుటుంబ ప్రార్థనలే ఉన్న వారికి కుటుంబాలుగా ఇంట్లోనే ఉండాలి. మరి అలాగే అదేవిధంగా ఎవరికి వారే స్వపరీక్ష చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ఇది దేవుడు పెట్టిన పరీక్ష అని కొంతమంది దైవజనులు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోవటానికి, ప్రార్థన జీవితాన్ని పెంచుకోవటానికి దేవుడు పెట్టిన ఒక పరీక్ష, ఒక టెస్ట్. కనుక ఈ 3 నెలలు అయ్యో ఇంట్లో ఉన్నామే అని అనుకుంటూ ఎప్పట్లాగనే ఆ 5 నిమిషాలు తెల్లవారుజామున ప్రార్థన, 5 నిమిషాలు రాత్రి ప్రార్థన అంతే సరిపెట్టుకుని ఏం తోచట్లేదని తలలు బద్దలు కొట్టుకున్న వారు ఉన్నారు. క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ అలాంటి సమయంలో వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఎంత చక్కటి సమయమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ఈ 3 నెలలు మనం ఎలాగున్నామో, ప్రభు గురించి ఎంత ఆరాటపడుతున్నామో, ప్రభు గురించి ఎంత ఆత్రత పడుతున్నామో అనేది ప్రభువే మనకు చూపించాడు. చూసుకోండి, నేనంటే మీకు ఇంత ఆసక్తి ఉంది, ప్రార్థన అంటే మీకు ఇంత ఆసక్తి ఉంది. ఎందుకంటే పనిపాటలతో పరిగెట్టే టైంలోనూ ఆ 15 గంట ప్రార్థన, ఏం పని లేదు ఇంట్లోనే కూర్చున్నామంటే ఆ 10 నిమిషాలే ప్రార్థన, పనిపాట్లు ఉన్నప్పుడు ఆ 10 నిమిషాలే వాక్యం చదవటం, మరి ఏ పని లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఆ 10 నిమిషాలే వాక్యం చదవటం అంటే ఇదేనా ఆధ్యాత్మికత అని ప్రభు తప్పక ప్రశ్నిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఇవి వేదనలకు ప్రారంభం కనుక మనం ప్రభుతో కలిసి నడవాలి, మరింత సమీపంగా ప్రభుతో కలిసి నడవాలి. అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుని ఉండెను. అంటే దేవుని చిత్తానుసారముగా, దేవుని చిత్తమును అనుసరించి ఇంకా జాగ్రత్తగా మనము అడుగులు వేయవలసిన చివరి దినాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ సూచనలు బట్టి ఇంకేం తెలుసుకోవాలి? మొదటిది ఏం తెలుసుకున్నాము? వేదనలకు ప్రారంభం, ఇంకా ముందు ఇంకేముంటుందో. ఇంతే, ఇది టేస్ట్ అని అన్నాను కదా, ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఇంకా లోలో ఏముండవు, మహాశ్రమలు, శ్రమలు, మహాశ్రమలు. మహాశ్రమలకు ఏంటంటే, మహాశ్రమలు అంటే దానికి ఒకే ఒక నిర్వచనం ఏంటంటే, ఇంకా మనం చచ్చిపోవాలనిపిస్తుంది అన్నమాట. శ్రమలు భరించలేము, తట్టుకోలేము అన్నంత శ్రమలు, మహాశ్రమలు. రెండవది, ఇలాంటి స్థితులకు మరొక సూచన మార్కు సువార్త 13వ అధ్యాయం 29వ వచనం, 28, 29 చదువుతాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. ఇవన్నీ ప్రభు మాటలే. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, హల్లెలూయా, ఆ ప్రకారమే మీరు, ఇక్కడ కొన్ని సంగతులు చెప్పాడు 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 27 వరకు కూడా చాలా సంగతులు చెప్పాడు ప్రభు. అలాగనే ఇప్పుడు మన జీవితంలో
మన చుట్టుపక్కల జరుగుతున్న, దేశాలు జరుగుతున్న, ప్రపంచం జరుగుతున్న ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ. ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి సింహాసనము దగ్గర ఉన్నారు. తండ్రి సింహాసనము కుడిపార్శ్వమున కూర్చొని నిలుచుని మన కొరకు ఇప్పటికి విజ్ఞాపన చేయుచున్న మన ప్రియ ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన త్వరలో వచ్చేస్తున్నాడు. నిజానికి ఈ మాట చూస్తే ఆయన ద్వారం దగ్గర ఉన్నారు. ఆయనకి లోపలెక్కడో పని మీద లేడు అన్నట్టు అన్నమాట. ఆయన గడప కాలు బయట పెట్టడమే అన్నట్టు అన్నమాట. చాలా సమీపంగా ద్వారం దగ్గర ఉన్నాడు. ద్వారం ఆయన దాటితే మధ్యాకాశంలో ప్రత్యక్షమైనట్టే లెక్క. దేవునికి స్తోత్రం. కాకినాడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతో టైం పట్టవచ్చు, అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి ఎంతో టైం పట్టవచ్చు, కానీ పరలోకం ప్రభు అక్కడ లేచి ఆ ద్వారము అనే స్థితి నుంచి ఒక అడుగు బయటకు వచ్చిందంటే ఇక మధ్యాకాశంలో ప్రత్యక్షం అవటమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ సంగతులన్నీ మీ చుట్టూ జరుగుతున్నాయి. కనుక మీరేం తెలుసుకోవాలి? ఒకటి, ఇవి వేదనలకు ప్రారంభం. జాగ్రత్తగా ఉండండి ప్రభువులో. రెండవది, ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. అదే కదా ఇక్కడ ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు ఆయన అనగా యేసు ప్రభు సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ద్వారము దగ్గర ఉన్నాడు. ద్వారం లోపల దగ్గర ఉన్నాడు. ఇక రావటమే తరువాయి. అంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పండి? వేదనలకు ప్రారంభం. కనుక మరింత ఆధ్యాత్మిక చింతనతో మనం ఉండాలి. యేసు ప్రభువులో మరింత బలముగా ముందుకు సాగటానికి ఎవరికి వారిని ప్రయత్నం చేయాలి. రెండో మాట, ఈ వీటన్నిటిని బట్టి ఏం తెలుసుకోవాలి? ప్రభు రాకడ అతి సమీపంగా. ద్వారం దగ్గర ఉన్నాడంటే అర్థమని చెప్పండి. ఇంకా రాడు, ఇప్పుడప్పుడే రాడు, ఇంకా అది జరగాలి, ఇది జరగాలి, అలాగే అంటారు అనేవేమి ఉంటాయి కదా. అతి సమీపంగా ఆయన రాకడ ఉన్నది అనే దానికి ఈ మాటను పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో వ్రాయించారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మరొక మాట, ఈ సంగతులన్నీ జరుగుతుండగా వేదనలకు ప్రారంభమని తెలుసుకోవాలి. ఆయన అతి సమీపంలో తెలుసుకోవాలి. మరొక మాట ఏంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఆయన వచ్చే దినం మాత్రం ఎవరికి తెలియదు. తండ్రికి తెలియదు, కుమారుకు తెలియదు, దూతలకు తెలియదు, మనకెవరికి కూడా తెలియదు, చివరికి ప్రవక్తలకు కూడా తెలియదు. తండ్రి కుమారుడు వెళ్ళు అనగానే ఆయన వచ్చేస్తాడు అంతే. తండ్రికి తప్ప ఆ కాలము సమయము ఎవరికి తెలియదు. దేవుని మనకి స్తోత్రం. సో చక్క సరే, ఈ సూచన జరిగినప్పుడు ఇది సంగతి అని తెలుసుకోండి. ఇది తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? తెలుసుకున్న తర్వాత మన పనుల్లో మనం ఉందామా? మన అజాగ్రత్తలో మనం ఉందామా? మన నిర్లక్ష్యంలో మనం ఉందామా? ఏం చేయాలి? మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వచనాలే త్వరగా చదువుతాను. ఆయన చెప్పినటువంటి మాటే 5వ వచనం, మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. యేసు వారితో ఇట్లు చెప్పసాగాడు. ఒకటి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి మనం? ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. అంటే చాలా విషయాలు ఉంటాయి ఇందులో లేఖనాల్లో. వచ్చే దినాల్లో మా ఆరాధనలో చదువుకుందాం. ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు చూసుకోవాలి. మోసపోయాను అయ్యో అని మోసపుచ్చుకోవడం తర్వాత దుఃఖించుట కన్నా, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా, మిమ్మల్ని తెలుగు తక్కువ వారిగా చేయకుండా, మిమ్మల్ని భ్రమలలోకి లాగివేయకుండా, ఆధ్యాత్మిక చింతనలో నుంచి నిలువెచ్చ స్థితిలోనికి మిమ్మల్ని ఈడ్చుకుపోయేటటువంటి రీతిలో కాకుండా మీకు మీరే జ్ఞానులై ఉండండి. ఎవరైనా మనం మోసపుచ్చకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? జ్ఞానం కలిగి ఉండాలి, అంతే కదా. మోసం అంటే ఏంటి? చీకటి, భ్రమపరచటం, అబద్ధాన్ని నిజంగా చెప్పటం, నిజాన్ని అబద్ధంగా చెప్పటం. ఎవరు మోసపుచ్చేవారు చాలా మంది వస్తారు. ప్రభువులు ఎదిగి ఆత్రతలో నువ్వుంటే అలాగే ఉండక్కర్లేదని చెప్పేవారు ఉంటారు. ప్రభు వచ్చే సమయం దగ్గరికి వచ్చేసింది అనేలాగా వచ్చిన చెప్తుంటే ఇప్పుడప్పుడే రావడం ఎక్కడో ఒక లేఖనం తీసి చూపించేవారు ఉంటారు. ఏదేమైనా ఆధ్యాత్మికంగా కానీ మరొకలా కానీ
మనము జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ఎలా జ్ఞానం వస్తుంది? లేఖనం ద్వారానే జ్ఞానం. లేఖనం అంటే దేవుని ద్వారానే జ్ఞానం. ఎవరు మిమ్మలను మోసపరచకుండా చూసుకోండి. అదే సమయంలో 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వింటారు. అలా వినేటప్పుడు, అలాంటి సమాచారం మీకు అందేటప్పుడు, అలాంటి పరిస్థితి మీ చుట్టూ వచ్చేటప్పుడు ఏం చేయాలట? కలవరపడకండి. ఇవి జరగవలసి ఉన్నాయి. దేవుని మనకి స్తోత్రం. జరగకూడదు ప్రభు అని మనం ప్రార్థిస్తాం. పొరపాటు ఏం కాదు, తప్పేం కాదు. కానీ ఇవి తప్పక జరిగి తీరాల్సిందే. ప్రభు రాకడకు ముందు జరగవలసి ఉన్నది. నో అదర్ వే. ప్రభు అవునంటే అవును, కాదంటే కాదు. ఆ మాట కూడా అంటారు కదా ఆయన, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతించు. అక్కడే 31వ వచనంలో చూస్తాం. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతించవు. ఒకటి, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పలచన చేయకుండా చూసుకోండి. మీ ప్రార్థనా జీవితాన్ని ఎవరు పతనం చేయకుండా చూసుకోండి. దేవుని మీద మీరు పెంచుకుంటున్నటువంటి ఆకలి దప్పికలను ఎవరు ఆర్పివేయకుండా చూసుకోండి అని ప్రభు చెప్తున్నారు. కలవరపడకండి, భయపడకండి, ఆందోళన పడకండి. 13వ వచనం, 10 నుంచి చదువుదాం. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనుక్కోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదామని ముందుగా చింతించకండి. ఆ గడిలోనే మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పండి. చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కాదు. 12, 13 వచనాలు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. అదే జరుగుతున్నాయి నేటి దినాల్లో. కుమారులు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి వారిని చంపిస్తారు. సహోదరుడు సహోదరుని మీద, అన్న తమ్ముడి మీద, తమ్ముడు అన్న మీద, తండ్రి కుమారుని మీద, కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు, మరణానికి అప్పచెప్తారు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. 13వ వచనం, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారు. యేసు ప్రభువును నమ్ముకున్నందుకు అందరు మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరికి ప్రభుత్వం కూడా దూరం పెట్టేస్తుంది. ప్రభువును వదిలిపెడితేనే మీకు ఇవి, ప్రభు కావాలంటే ఇవి మీకు ఉండవు అని చెప్పే హెచ్చరిక సమయాలు కూడా రావచ్చు ముందు ముందు. నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడతారు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోసపుచ్చకుండా చూసుకోండి, కలవరపడకండి. ఈ జాగ్రత్త ఎవరు చెప్తారు మనకి? 9వ వచనం చెప్పాను కదా, మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడండి. బయట వారు చెప్పే జాగ్రత్తలు చాలా ఉంటాయి, మందిరంలో చెప్పే జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు చెప్తున్నారు కదా, అది ఈ లోకంలో ఆరోగ్యంగా బ్రతకడానికి, ఈ తెగులు నుంచి తప్పించుకోవటానికి జాగ్రత్తలు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు రాకడ కొరకు మీరు జాగ్రత్త పడాలి. ఇలాంటి అపాయకరమైన పరిస్థితులు మీరు దాటి ముందుకు సాగిపోవాలంటే మీకు మీరే జాగ్రత్త పడండి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం పక్కింటి ఆవిడ వచ్చి తలుపు తట్టి చెప్తుందిలే, వెనకంటే ఆయన వచ్చి చెప్తాడు, ఇప్పుడు ఆయన వార్నింగ్ ఇస్తుంటాడు అని చెప్పి మన పనుల్లో మనం ఉంటుంటాం. ఒక్కొక్కసారి ఏ స్థితి వస్తుందంటే ఒకరు వచ్చి మరొకరికి సహాయం చేయలేని స్థితి రావచ్చు. కనుక ఎవరికి వారమే జాగ్రత్త పడాలి. మీ మట్టుకు మీరే జాగ్రత్త పడండి. ఎవరికి వారి జాగ్రత్తలు తీసుకోండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో వస్తారు జాగ్రత్త చెప్తారు, ఎవరో వస్తారు హెచ్చరిస్తారు, వాళ్ళు వచ్చి చెప్పే వరకు నేను ఇలాగే ఉంటాను అని కాదట. వాక్యం ధ్యానం చేస్తూ ప్రార్థనలు ఎదుగుతూ మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. కానీ మరొక మాట, కలవరపడకండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. జాగ్రత్త జాగ్రత్త. మరొక వచనం 23వ వచనం చూద్దాం, అలాగే 33వ వచనం చూద్దాం. మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళా చెప్తున్నారు ప్రభు. అంటే అనేక విషయాలు చెబుతూ
ఆ శ్రమల కాలం గురించి, యేసు ప్రభు ఇక్కడున్నారు అక్కడున్నారని వచ్చేటటువంటి ఆ మోసపరచు మాటల గురించి ఇంకా అవన్నీ చెప్పుకుంటూ మరలా 23 దగ్గరికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సమస్తము మీకు ముందే చెబుతున్నాను, మాకు తెలియదని అనుకోవద్దు, మాకు ఎవరో చెప్పలేదని అనుకోవద్దు, ప్రభు కూడా మాకు సంగతులు తెలియచేయాలని అనుకోవద్దు, నేను మీకు ముందుగా చెబుతున్నానని ప్రభు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. ఇవన్నీ కూడా నేను ముందుగానే మీకు చెప్పి ఉన్నాను, చెబుతున్నాను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 32వ వచనం దగ్గరికి వద్దాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకం మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కనుక మళ్ళీ వచ్చింది ఏమి చెప్పండి? జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఒకే అధ్యాయంలో ప్రభు యొక్క హెచ్చరికలు, ఒకే అధ్యాయంలో ప్రభు యొక్క అప్రోత్సాహకరమైన మాటలు, ఒకే అధ్యాయంలో ప్రభు యొక్క సూచనలు మనం తప్పక దేవుని పిల్లలమైతే నిజముగా చెవిని పెట్టాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, మీ మట్టుకు మీరే జాగ్రత్త పడండి. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అదే సమయంలో కలవరపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఏం చేయాలట? జాగ్రత్త పడాలి. అదే 33వ వచనంలో 2వ పదం ఏంటి చెప్పండి? మెలకుగా ఉండండి. 3వ పదం ఏంటి చెప్పండి? ప్రార్థన చేయండి. జాగ్రత్త పడాలి, మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మెలకు అంటే శరీర సంబంధమైన నిద్ర మెలకు కాదు, అది ఆత్మీయంగా ప్రభుతో కలిసి జీవించే ఆ స్థితి, ప్రభు చిత్తానుసారంగా జీవించే ఆ స్థితి. మెలకు అంటే ఆ దాదాపు ఎరిగిన వారుగా. మెలకు అంటే చెప్పండి, ఎక్కడేం జరుగుతుందో తెలుస్తుంటుంది, ఎక్కడైనా మనం చూడగలం. మెలకుగా ఉంటుంది. నిద్రపోతే మనకేమీ తెలియదు. కనుక తెలియని వారుగా మీరు ఉండొద్దు, తెలిసిన వారుగా మీరు ఉండండి. మెలకుగా ఉండండి. వాక్యం ఎరిగిన వారుగా మీరు ఉండండి. వచనములు ఎరిగిన వారుగా మీరు ఉండండి. మెలకుగా ఉండండి. 3వది ప్రార్థన చేయండి. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న. అందుకే ప్రభు ప్రార్థన గురించి పదే పదే చెప్తారు. ప్రార్థనా జీవితాన్ని ఎంత బలపరుచుకుంటే అంత మంచిది మనకి. ప్రార్థనా సమయాన్ని ఎంత పెంచుకుంటే అంత మంచిది మనకి. ప్రార్థనలో ప్రభుతో కలిసి ఆ సంభాషణలో ముందుకు సాగటం ఎంతో మనకు మంచిది. పరిశుద్ధాత్మని ఎందుకు దేవుడు మనకి ఇచ్చారు? కేవలం అద్భుతాలు ఆశ్చర్యాలు చేయటానికి కాదు, ప్రవచనాలు చెప్పడానికి కాదు సుమ, ప్రార్థించుట నేర్పిస్తాడు ఆయన మనకి. దేవుని మనకి స్తోత్రం. ప్రార్థించుట నేర్పిస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించుట నేర్పిస్తారు. కనుక ఈ మొదటి ఆరాధనలో లేదా శుక్రవారపు ప్రభు వల్ల ప్రత్యేకంగా తీసుకుంటున్న ఆరాధనలో ప్రభు నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిద్ధపరిచిన హెచ్చరిక మాటలు. ఇది ప్రారంభం, ఇది టేస్ట్ అంతే. ఈ ఆపదలు, ఈ ఉపద్రవాలు, ఈ పరుగులు, ఈ లాక్డౌన్లు, ప్రభుత్వం హెచ్చరికలు, మీరు బయటకు వస్తే కర్ఫ్యూ, బయటకు వస్తే చెరసాల, బయటకు వస్తే అరెస్ట్ చేస్తాం, బయటకు వస్తే చెరసాల్లో పెడతాం, అయ్యే కదండి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవి ప్రారంభము. ముందు ముందు ప్రభు నిమిత్తం కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ రావచ్చు. సిద్ధంగా ఉండండి. అదే సమయంలో కలవరపడకండి. దేవుని మనకి స్తోత్రం. ఎంత కలవరపడద్దన్నా ప్రభువులో ఎదగాలి, ప్రభువులో బలంగా ఉండాలి, మెలకుగా ఉండాలంటే ప్రార్థన మనలను, ప్రార్థన లేకపోతే మెలకుగా లేనట్టే లెక్క. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా ఏ వ్యక్తి అయితే ఉంటాడో అతడు ఆత్మీయంగా మెలకుగలేనట్టే లెక్క. ప్రభు ఏం చెప్తున్నారు? మెలకుగా ఉండమని. మనం ఏమంటున్నామో? మెలకుగా ఉండమని. ప్రభు పిల్లలు అలా ఉండకూడదు కదా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సమయం లేదు కనుక మనం చదువుకుని వచ్చిన భాగం దగ్గరికి వచ్చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును,
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇందాక మనం చదువుకున్న మాటలు మార్క్స్ వార్తలో ప్రభు చెప్పిన మాటలు. ఈ మాటలు ప్రభు యొక్క శిష్యుడు అపొస్తలుడు పేతురు చెప్పినటువంటి మాటలు. ఎంత జాగ్రత్త కావాలని చెప్పండి, చెప్పాలి అందరూ. ఎంత జాగ్రత్తట? ఎంతో జాగ్రత్త, మామూలు జాగ్రత్త కాదు. ప్రభు ఏమో జాగ్రత్త 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 అన్నారు. ఇక్కడ చూస్తే పేతురు అంటున్నాడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దినము మీరు నేను అనుకున్నట్టు రాదు, అనుకున్నప్పుడు రాదు. లాక్డౌన్ పెడతారని అనుకున్నామా? ఒకరోజు కర్ఫ్యూ పెడతారని అనుకున్నామా? అకస్మాత్తుగా ప్రకటించారు, రేపు నుంచి ఏమీ ఉండవన్నారు, అంతే. ఎక్కడికక్కడ బంద్ అయిపోయింది. ప్రభు దినం కూడా అలాగే దొంగ వచ్చినట్టు అకస్మాత్తుగా వస్తుంది. కనుక మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మీరు మెలకుగా ఉండండి, మీ మట్టుకు మీరు ప్రార్థనలో ఎదుగుతుండండి, మీ మట్టుకు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలు జాగ్రత్తలు, ఎక్కడికన్నా ప్రయాణమై వెళుతున్నాం అనుకోండి, కాసేపు ఇంట్లో ఉన్న వారికి జాగ్రత్తలు చెప్పి వెళ్తాం, అవును కదా? మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు వస్త్రాలు తీసుకువెళ్తాం, వాటి విషయంలో జాగ్రత్త. వస్తువులు తీసుకెళ్తాం, వాటి విషయంలో జాగ్రత్త. ఇంకేం చేస్తాం? ఆహారం తీసుకెళ్తాం, వాటి విషయంలో జాగ్రత్త. అవి నష్టపోకుండా చూసుకోవటానికి. కానీ మనకు విలువైన ఇంకోటి ఉంది, ప్రాణం. అవునా కదండి? ఎవడైనా నీ ప్రాణం తీస్తాను, నీ వస్త్రాలు లేకపోతే నీ ఆభరణాలు ఇస్తావా లేదంటే ఏం చేస్తాం చెప్పండి? మామూలుగా ఏం చేస్తాం? తీసుకో బాబు, బ్రతుకుంటే బలిసాక్షి తినొచ్చు అంటే. ఎందుకు ఆభరణాలు ఇచ్చేస్తుందని చెప్పండి? ఆభరణం కన్నా నాకు ప్రాణం ముఖ్యం. ఇంచుమించు ఆ తీరులో ఈ లోక సంబంధమైన విషయాల కన్నా నా ఆధ్యాత్మిక జీవితం, నా ఆత్మీయ జీవితం చాలా ముఖ్యమని భావిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మ విషయంలో, మీ రక్షణ విషయంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో జాగ్రత్త కలిగి, ఆ జాగ్రత్త ఏ విషయంలో చెప్పండి? ముగిస్తున్నాను. ఏ విషయంలోనట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునామానికి స్తోత్రం. అక్కడ భక్తి, ప్రవర్తన, మూడవది ప్రార్థన. ఈ భక్తి, ప్రవర్తన పరిశుద్ధమైనదిగా మనం కొనసాగించాలంటే ఒకే ఒక అవకాశం, ఒకే ఒక మార్గం, అది ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనము ఈ స్థితిని కొనసాగించగలం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం ఈ హెచ్చరికలు స్వీకరిస్తున్నాం. ఈరోజు నేను దేవుడు దీవిస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, మీకు వస్తువులు ఇస్తాడు, వాకిళ్ళు ఇస్తాడు అని చెప్తే నేను మూర్ఖుని అవుతాను. ప్రభు పరిశుద్ధాత్మ మనస్సులో ప్రేరేపించినటువంటి మాట ప్రస్తుత పరిస్థితులను బట్టి, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం సరిచూసుకోవాల్సిన దేవునికి దగ్గర కావలసిన విషయాలలో పరిశుద్ధుడా, నీ లేఖనాలు ధ్యానం చేశాము. ఆ లేఖనాలు వెనుకున్న నీ ఉద్దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాము. పరిశుద్ధాత్మ మీరే మాకు జ్ఞాపకం చేశారు. కేవలం జ్ఞాపకం మాత్రం చేసుకుని ఆ తర్వాత మరలా మామా రీతిలో మామా ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోకుండా ఈ లేఖనంలో తాత్పర్యం హృదయపు అంతరంగంలో ముద్రించుకున్నట్టుగా దానికి రుజువుగా ప్రభా పట్టుదలతో మా మనసుని నడుమలను కట్టుకుని అడుగు వేస్తుండగా నిన్ను వెంబడించాలని తపనతో నీ మనసు కలిగి ఉండాలని, నీ స్వభావం కలిగి ఉండాలి, నిన్ను పోలి నడవాలని ఆ గురుతుమే అడుగులు వేస్తుండగా మాకందరికీ మీ సహాయం అనుగ్రహించండి. శిలువ మీద పలికిన ఆ 7 మాటల్లో ఉన్న తాత్పర్యం, 7 మాటల్లో ఉన్న భావం, 7 మాటలు వెనుకున్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశం ఎరిగిన వారమై, విన్నవారమే కాదు ఎరిగిన వారమై, ఎరిగిన దానిలో కూడా సత్యాన్ని అంగీకరించిన వారమై, అంగీకరించిన దాన్ని అనుసరించే వారముగా ఆచరించే భాగ్యం మాకు దయచేయండి.
కేవలం వినుట మట్టుకు వినేవారముగా ఉండక ఆ ప్రకారంగా చేసేవారముగా, చేసిన యొక్క నామాన్ని మహిమపరిచేవారంగా ఉండుటకు మాకందరికీ సహాయం చేయండి ప్రభా. నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నీ కాపుదల కావాలి దేవా, నీ ప్రత్యేకమైన ప్రసన్నత కావాలి దేవా. ఈ లోకమంతరికి కావాలి, ప్రతి దేశానికి కావాలి, ప్రతి జాతికి కావాలి, ప్రతి భాషకు కావాలి, నేను ఎరిగిన వారికి కావాలి, నీ సొత్తుగా చేసుకునే ప్రజలందరికీ కావాలి. యేసు నీ దక్షిణాస్తము చాపి, తండ్రి నీ దక్షిణాస్తం చాపి అద్భుతమైన కార్యం చేసి ఈ పరిస్థితుల నుంచి ఈ లోకాన్ని, ప్రపంచాన్ని విడుదల ప్రసాదించండి దేవా. విడుదల ప్రసాదించమని నీ భక్తులంగా ఏకాత్మతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనం దీవించునుగా.